Please speak few words. Hello Andarki. This is my first press meet. I'm very happy today. నా పేరు విరాజ్ రెడ్డి చీలం. నన్ను కొంచెం గుర్తుపెట్టుకోండి సార్. We worked really hard for this movie. First of all, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు మీ సపోర్ట్ కావాలి. నాకు తెలుసు ఇండస్ట్రీలో మనం ఏమైనా పీకాలంటే కంపల్సరీ మీ సపోర్ట్ కావాలి, లేకుంటే ఏం పీకలేము ఇక్కడ. మాకు మా టీంకి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి, నాకు తెలిసి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడికి పెట్టొచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడికి పెట్టొచ్చు, మీకు ఆ కెపాసిటీ ఉంది. సో మా టీజర్ కానీ మా టీం కానీ మేము కానీ ఏదైనా నచ్చితే ప్లీజ్ ఎంకరేజ్ అస్. ఎక్కువసేపు మాట్లాడాను, సినిమా గురించి ఏమి ఎక్కువ చెప్పను, ఎందుకంటే మీరు చూస్తూనే ఉంటారు, మీకు వస్తూనే ఉంటే ఒక్కొక్క ఫుటేజ్ మీకు అర్థమైపోతుంది. బట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మై ఆల్ మై టీమ్ మెంబర్స్. ఒక్కసారి ఇన్వైట్ చేసేస్తా, ఇంట్రడ్యూస్ చేసేస్తా స్మాల్గా. నేను సినిమా గురించి చెప్పగానే వీళ్ళ గురించి చెప్తా, మీకు అర్థమైపోతుంది సినిమా గురించి. వీళ్ళందరూ ఎవ్రీ డిపార్ట్మెంట్ లో అందరూ 100% ఇచ్చేసారు. మేమందరం కొత్త వాళ్ళం. జగ్గా పెద్ది ఈజ్ అవర్ డైరెక్టర్. వితౌట్ హిస్ సపోర్ట్ దిస్ వుడెంట్ హావ్ బీన్ పాసిబుల్. జగ్గా బికాస్ ఈజ్ ఇన్ ఆస్ట్రేలియా, ఐ కుడెంట్ కమ్ హియర్. రాలేకపోయాడు. నేను ఇక్కడనే ఉంటున్నా కాబట్టి నేనే మాక్సిమం చూసుకుంటున్నా, కానీ కమ్యూనికేట్ చేసుకుంటా, ఎవ్రీడే జగ్గాతో మాట్లాడుకుంటా చాలా నేర్చుకున్నాను నేను ఈ సినిమా నుంచి. ఇంకా యాక్టర్స్ వచ్చేసి అందరూ కొత్త యాక్టర్సే. నాకు ఇండస్ట్రీలో అందరూ అంటున్నారు కొత్త యాక్టర్స్ కష్టం, కొంత కష్టం, నోన్ యాక్టర్స్ ఉంటే బాగుంటుందని. బట్ ఐ కెన్ ప్రామిస్ యూ దట్ మీకు ఏ సినిమాలో ఎక్కడ కూడా కొత్త యాక్టర్స్ చూస్తే మన ఫీలింగ్ రాదు. 10 minutes లోనే మీకు అర్థమైపోతుంది సినిమా అంటే ఎంత బాగుంటుందో. ప్రతి ఒక్క యాక్టర్ ట్రైన్డ్ యాక్టర్, అందరూ ఆస్ట్రేలియా ట్రైన్డ్ యాక్టర్స్ తీసుకొని చేసినాం మేము ఇది. మంచి అందరూ హీరోయిన్స్, మిమి లినాడ్ కానీ, శిల్ప గారు కానీ, కమల్ గారు, జోష్వా గారు, భక్తి అండ్ లక్ష్మీకాంత్, కిరణ్ గారు, వీళ్ళందరూ మేము మంచిగా అందరం చూస్తున్నారు. అందరు యంగ్స్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు అందరు యంగ్స్టర్స్ ఉంటారు. అసలు వాళ్ళు ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఫన్ ఉంటుంది. వాళ్ళని నెక్స్ట్ టైం పట్టుకొద్దాం అనుకుంటున్నా. వాళ్ళందరి సపోర్ట్ లేకుండా నేను ఈ సినిమా తీయలేకపోతుండే. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. That's all from my side. But before I finish, I just want to, I would like to take this opportunity and talk to the film members, like పెద్దలు ఎవరు ఉంటే వాళ్ళు. సార్ ప్లీజ్ సార్, చిన్న సినిమాలను సపోర్ట్ చేయండి సార్. ఎందుకంటే చిన్న సినిమాలు చాలా స్ట్రగుల్ అవుతున్నాయి ఆఫ్టర్ కోవిడ్. ఐ నో బిగ్ ఫిలిమ్స్ కూడా స్ట్రగుల్ అవుతున్నాయి. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే బిగ్ ఫిలిమ్స్ కి ప్రమోషన్ కి బడ్జెట్ ఉంటుంది, అట్లీస్ట్ ప్రమోట్ చేసుకోవడానికి ఉంటుంది. కానీ సినిమా బాగుంటే వర్క్ అవుతుంది, కానీ చిన్న సినిమాలకు అసలు వర్కౌట్ అవ్వట్లేదు సార్. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఐ హర్డ్ ఫ్రమ్ పీపుల్ దట్ యునో మోర్ దెన్ 1000 ఫిలిమ్స్ రిలీజ్ కి రెడీ ఉన్నాయి. స్మాల్ ఫిలిమ్స్ దే డోంట్ నో అసలు ఎట్లా రిలీజ్ చేయాలనో అర్థమవుతలేదు ఎవరికి. మాకు కూడా లాస్ట్ 1.5 year వీ బిన్ స్ట్రగ్లింగ్. కానీ బట్ నేనేమనుకున్నా అంటే, సరే తీసినాం, ఇప్పుడు మనమే రిలీజ్ చేద్దామని అనుకున్నాం. కానీ నాకేమనిపిస్తుంది అంటే, ఇండస్ట్రీ పెద్దలందరూ బిగ్ ప్రొడ్యూసర్స్ ఆర్ బిగ్ యాక్టర్స్ ఆర్ బిగ్ డైరెక్టర్స్, నాకేమనిపిస్తుంది అంటే, బికాస్ నేను వాళ్ళని అందరితో మాట్లాడి వాళ్ళ కష్టాలు తెలుసుకుంటున్నా కాబట్టి లాస్ట్ 1.5-2 years నుంచి ఒక చిన్న ఆర్గనైజేషన్ ఏదైనా పెట్టి, లైక్ రిలీజ్ ప్లాన్, లైక్ స్మాల్ ఫిలిమ్స్ కి చిన్న థియేటర్స్ అంటే తక్కువ థియేటర్స్, తక్కువ బడ్జెట్ లో ప్రమోషన్ చేసేటట్టు ఏమైనా ఆపర్చునిటీ మాకు ఇస్తే, అరే ఇక్కడికి వెళ్తే మనకు పని అవుతుంది అని ఎవరు సార్ నాకు అది తెలియదు ఎట్లా చేయాలో. కానీ అట్లా అయితే నిజంగా సార్ స్మాల్ ఫిల్మ్ మేకర్స్ లైక్ అస్ ఎంతో హెల్ప్ చేసినట్టు అవుతుంది సార్. అండ్ నాకు ఇంకొక అతను ఈ ప్రాసెస్ లో కథను మాట్లాడి, ఎవరే మన చిన్న సినిమాలకు సపోర్ట్ చేయరు, మనది రిలీజ్ చేయరు అది అంటే, నేనన్నా నువ్వు సినిమా తీసేటప్పుడు నువ్వు వాళ్ళకి చెప్పలేదు. ఇట్స్ యువర్ ప్యాషన్, నీ ప్యాషన్ తోటి సినిమా తీసినావు. వై ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ అదర్ ప్రొడ్యూసర్స్ టు రిలీజ్ యువర్ మూవీ? వాళ్ళకు మనలాగా 1000 members వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మూవీ టెన్షన్సే వాళ్ళకు ఉంటాయి. మనం కూడా మనలాంటి 1000 members వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు రిలీజ్, ఎప్పుడు అపాయింట్మెంట్ దొరుకుతుంది అని. వాళ్ళందరు మూవీస్ చూడలేరు, వాళ్ళకు టైం ఉండదు, మనం వాళ్ళకు అర్థం చేసుకోవాలి. కాకపోతే మనం స్టార్ట్ చేసేటప్పుడు, బికాస్ ఇట్స్ అవర్ ప్యాషన్, మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి రిలీజ్ కూడా మనమే ప్రిపేర్ అయి ఉండాలి. వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని అనిపిస్తుంది నాకు. కానీ ఫిల్మ్ మేకర్స్ అవుట్ దేర్, ప్లీజ్ సపోర్ట్ యంగ్స్టర్స్. నేను ఒకసారి అంటే చిన్న సినిమాలు వర్కౌట్ కాదు అది ఉండదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తారు. తరుణ్ భాస్కర్ గారు ఒకసారి ఇంటర్వ్యూలు అన్నారు, మా సినిమా నేను పెళ్లి చూపులు చాలా మంది ఫిల్మ్ మేకర్కి చూపించా, ఎవరికి నచ్చలేదు, చాలా మంది డిసప్పాయింట్ చేసిర్రు. బట్ సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు రిలీజ్ చేసిర్రు, ఇట్ మేడ్ అ హిస్టరీ. ఇప్పటికీ పెళ్లి చూపుల గురించి మాట్లాడతాం, యంగ్స్టర్స్ అందరు ఎంతమంది చేసిర్రు.
అగైన్ సేమ్ అలాగే సందీప్ రెడ్డి వంగ గారు సినిమా బాగాలేదు, స్టోరీ బాగాలేదు, బూతులు ఉన్నాయి, డ్రగ్స్ ఉన్నాయి అని చాలా మంది చెప్పారు. బట్ స్టిల్ సందీప్ రెడ్డి గారు ఓన్ ప్రొడ్యూస్ చేసి నవ్ యూ నో వేర్ హీఈస్, ఎక్కడున్నారో మీకు తెలుసు. ఈజ్ అ పాన్ ఇండియా డైరెక్టర్. ఐ రియలీ లైక్ దోస్ పీపుల్. అండ్ బేబీ సినిమా కూడా ఫస్ట్ నెగిటివ్ రివ్యూస్ వచ్చినాయి, బూతులు ఉన్నాయి, బట్ ఇట్ మేడ్ 100 crores. సో ఏ సినిమా ఎప్పుడు వర్కౌట్ అయితే తెలియదు. ఫిల్మ్ మేకర్స్ మైట్ ఫిల్మ్ మేకర్స్ కి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ కి నచ్చాలి. ఆడియన్స్ కి నచ్చితే దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతారు. సో అట్లీస్ట్ మాకు మా చిన్న సినిమాలకు ఆపర్చునిటీ, ఐ నో 1000 ఫిల్మ్స్ ఇస్తే 1000 ఫిల్మ్స్ బాగోవు, అది థియేటర్కి వచ్చే రేంజ్ ఉండకపోవచ్చు. కానీ అట్లీస్ట్ మాకు ఆపర్చునిటీ మేమే తీసుకున్నాం కాబట్టి మాకు అక్కడి వరకు వెళ్ళే ఆపర్చునిటీ మాకు ఇప్పిస్తే ఇట్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్ అనిపిస్తుంది సార్. పెద్దలు మీకు చెప్పేంత పెద్దని కాదు, కానీ నాకు ఎందుకో ఇక్కడ గ్రౌండ్ లెవెల్స్ చిన్న చిన్న సినిమా మేకర్స్ చూస్తున్నా కాబట్టి మాకు కష్టాలు తెలుసు కాబట్టి చెప్తున్నా అంతే సార్. ఏమైనా తప్పు మాట్లాడింటే క్షమించండి. ఇట్స్ ఆల్ విత్ గుడ్ ఇంటెన్షన్. నేను ఇది చాలా మంది 30-40 years వాళ్ళు ఇంకా డైరెక్టర్ కావాలి, వేరే ఏ ప్యాషన్ పెట్టుకోకుండా ఓన్లీ ఫిలిం మేకింగ్ ప్యాషన్ అని పెట్టుకొని నాకైతే చూస్తుంటే మస్తు బాగా అనిపిస్తుంది సార్. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ అవుట్ దేర్. యంగ్స్టర్స్ ని పెట్టుకుంటేనే మనం ముందుకు వెళ్తాం. ఎందుకంటే ఇప్పుడు మీరు క్రికెట్ కూడా చూస్తే ఐపీఎల్ వల్ల ఎంతమంది యంగ్స్టర్స్ వస్తున్నారు. దాని వల్ల మన ఇంటర్నేషనల్ క్రికెట్ ఎక్స్పీరియన్స్ ఐపీఎల్ పీపుల్ ఇద్దరు మొత్తం ఇప్పుడు క్రికెట్ లెవెల్ ని చేంజ్ చేశారు. అట్లే నాకేమనిపిస్తుంది అంటే యంగ్స్టర్స్ ఫిల్మ్ మేకర్స్ ని తీసుకుంటే ఎక్కువ ఫిల్మ్ ఇండస్ట్రీ విల్ గో ఫార్వర్డ్ అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉండాలి, అట్ ద సేమ్ టైం యంగ్ పీపుల్ కూడా ఉండాలి. ప్లీజ్ సార్ ఎంకరేజ్ అవర్ న్యూ టాలెంట్. అంటే మేము టాలెంట్ ఉంటేనే సస్టైన్ అవుతాం, ఇక్కడ లేకుంటే లేదు. At the end of the day, it's all destiny. Thank you so much, sir. This is my first press meet. వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున. ఇట్ రియలీ మీన్స్ అ లాట్. ఫిలిం వచ్చేసి February 28th రిలీజ్ చేస్తున్నాం. మాకు మీ అందరు సపోర్ట్ కావాలి. ఇంకా కొన్ని ఈవెంట్ చేద్దాం అనుకుంటున్నాం. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ ఐఎమ్ స్టాండింగ్ హియర్ ఎట్ ద మూమెంట్. వెరీ 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 ఫార్చునేట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్ ది సేమ్ టైం వెరీ వెరీ నర్వస్. ఇంకా చేసింది ఒక 1% ఇంకా మస్తుంది చేసేది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ.